నమస్కారం అండి. ఓంకార సాధన. ఓంకార సాధన కుండలిని సాధనలో కుండలిని చక్ర వికాసానికి ఒక మార్గం. ఓంకారం చెప్పడం వల్ల మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం కదా, 6 చక్రాలు ఆ నిశ్శబ్దంతో కలిపి 7వ చక్రం సహస్రార చక్రం కూడా వికసిస్తుంది అన్నమాట. సో అందువల్ల ఓంకార సాధన చేస్తే కొంచెం సమయం పడుతుంది, కొంచెం ఎక్కువ సమయం ఓపిక చేయాలి. చేస్తే కనుక మన కుండల్ని 6 చక్రాలు వికసిస్తాయి. 6 చక్రాలు వికసించడం అంటే మన శరీరంలో ఉన్న 6 ఎనర్జీ సెంటర్స్, అంటే 6 శక్తి కేంద్రాలు. అంటే ఇప్పుడు మన శరీరాన్ని 6 భాగాల కింద చేసామనుకోండి. కాళ్ళు కింద భాగాలు, కాళ్ళు, కాళ్ళు, ఇది విసర్జక అవయవాలు ఒక భాగం. ఆ భాగానికి చక్రం అంటే శక్తి స్థానం, మూలాధార చక్రం అంటే ఎక్కడ అది గుదస్థానానికి మలమూత్ర స్థానానికి మధ్యలో ఉంటుందన్నమాట. ఎర్ర కలర్లో ఉంటుంది. దాన్ని మూలాధార చక్రం అంటాము వ్యావహారికంగా. కాకపోతే అక్కడ ఆ శక్తి, ఇప్పుడు ఆ మూలాధార చక్రం కనుక ఆ శక్తి కనుక సరిగా ఉంటే ఆ వ్యక్తికి కాళ్ళకి సంబంధించిన, లేకపోతే మలమూత్ర విసర్జనకి సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. అదనమాట. సో అది మూలాధార చక్రం. ఆ చక్రం మనకి వికాసంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే దానికి కొంచెం పైన అంటే మనకి శరీరంలో అది మూత్రద్వారంకి వెనక వైపున వెన్నుముక మీద ఒక ప్రాంతంలో 2వ చక్రం ఉంటుంది. దాని పేరు స్వాధిష్టాన చక్రం. ఆరెంజ్ కలర్ అంటే సింధూరం రంగులో ఉంటుంది. ఈ నారింజ రంగులో ఉండి ఈ చక్రం స్వాధిష్టాన చక్రం. అంటే ఇక్కడ ఈ శక్తి కేంద్రం సరిగా ఉంటే, అంటే శక్తి ఆ ప్రాంతంలో ఉంటే కనుక ఆ వ్యక్తికి కామ ప్రకోపాలు ఉండవు. ఎంత కామం ఉండాలో అంతే ఉంటుంది, ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు. అలాగే యూరినరీ ప్రాబ్లమ్స్, అలాంటివి ప్రాస్టేట్ గ్లాండ్ ప్రాబ్లమ్స్, ఇలాంటివి సమస్యలు ఏం లేకుండా ఉంటాయి అన్నమాట. మూత్రద్వారానికి సంబంధించిన సమస్యలు, కామ వికారాలు ఉండకుండా ఉంటాయన్నమాట. అందువల్ల ఇది స్వాధిష్టాన చక్రం దానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా అది కూడా చాలా బాగా పనిచేస్తున్నట్టుగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. దీని తర్వాత మనకి 3వ చక్రము బొడ్డు వెనకాల వెన్నుముక మీద ఉంటుందన్నమాట. బొడ్డు వెనకాల వెన్నుముక మీద ఉండేది 3వ చక్రం. దాని పేరు మణిపూరక చక్రము. ఈ మణిపూరక చక్రం పసుపచ్చ రంగులో ఉంటుంది, ఎల్లో కలర్లో ఉంటుంది, బంగారు వర్ణంలో ఉంటుంది. దీనికి ఇది వికసిస్తే కనుక మనకి పొట్టకి సంబంధించిన సమస్యలు, వ్యాధులు రాకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు మణిపూరక చక్రంకి పై భాగంలో అంటే గుండె ఉంది కదా, గుండె వెనక భాగంలో వెన్నుముక మీద ఇంకొక శక్తి కేంద్రం ఉంది. ఆ శక్తి కేంద్రం పేరు అనాహత చక్రం. అనాహత చక్రం కనుక సరిగా పనిచేస్తూ ఉంటే వ్యక్తికి ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు కానీ, అంటే దగ్గు ఇలాంటివి రావడం కానీ, గుండెకి సంబంధించిన సమస్యలు అంటే గుండె నొప్పులు అలాంటివి రావడం కానీ జరగదన్నమాట. ఒకవేళ ఎవరికైనా గుండె నొప్పి అవి వచ్చినా సరే, ఊపిరితిత్తులు అంటే ఆస్తమా ఇలాంటివన్నీ ఉన్నా సరే, వాళ్ళు ఈ చక్రాన్ని అంటే గుండె వెనకాలన్న అనాహత చక్రాన్ని వికసింపజేసుకుంటే కనుక, అడ్డంకులు లేకుండా చూసుకుంటే కనుక గుండె సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు రాకుండా ఉంటాయన్నమాట. సో గొంతు వెనకాల భాగంలో వెన్నుముక మీద పై వెన్నుముక దగ్గర విశుద్ధి చక్రం అని ఉంటుంది. ఇందాక చెప్పుకున్నాం కదండి అనాహత చక్రం. అనాహత చక్రం రంగు ఆకుపచ్చ రంగు అన్నమాట, గ్రీన్ కలర్. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు ఎదురుగుండా వీడియోలో, ఆ ఆకుపచ్చ రంగుతోటి ఈ అనాహత చక్రం ఉంటుంది.
దీనిపైన ఉండి ఆ, విశుద్ధి చక్రం అంటే గొంతు వెనక భాగంలో వెన్నుముక దగ్గర ఉంటుంది. ఈ ఈ ఈ చక్రం కనుక సరిగా పనిచేయకపోతే మనిషికి, అంటే అక్కడ శక్తి కనుక లేకపోతే మనిషికి థైరాయిడ్ ప్రాబ్లంలు కానీ గొంతుకు సంబంధించిన వ్యాధులు కానీ రావడం జరుగుతుందన్నమాట. ఇలాంటివి రాకుండా ఉండాలంటే, మాటలు సరిగ్గా రావాలంటే, గొంతు సరిగ్గా ఉండాలంటే చేయవలసిన ఈ శక్తి కేంద్రాన్ని అంటే విశుద్ధి చక్ర కేంద్రాన్ని సరిగ్గా పనిచేసేలా చూసుకోవాలన్నమాట. ఇంకా కొంచెం మనకి బొట్టు పెట్టుకుంటారు కదా, రెండు కనుబొమ్మల మధ్యస్థానం కొంచెం పై భాగంలో, రెండు కనుబొమ్మలకి మధ్యలో కొంచెం పై భాగంలో, ముక్కు పై భాగంలో ఉండే కేంద్రాన్ని భ్రుకుటి స్థానం అంటాం. భ్రుకుటి స్థానంలో దృష్టికి మనకి ఇంకొక చక్రం ఉంటుందండి, దాని పేరు ఆజ్ఞా చక్రం లేకపోతే థర్డ్ ఐ అంటారు అనమాట దాన్ని. అంటే శివుడు మూడో కన్ను ఉంటుంది చూడ, ఈ ప్రాంతంలో ఉంటుందన్నమాట. సో దీనివల్ల ఏంటంటే ఈ ఆజ్ఞాచక్రం అది అడ్డంకులు ఏర్పడితే మనిషికి రకరకాల మానసిక సమస్యలు, స్ట్రెస్, తలనొప్పులు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఆజ్ఞాచక్రం సరిగా అంటే అక్కడ శక్తి ఉండేలా, ఆజ్ఞాచక్ర ప్రాంతంలో శక్తి ఉండేలా చూసుకోవాలి. ఆజ్ఞాచక్రానికి రంగు మనకి ఊదా రంగు, వైలెట్ కలర్. దాని కింద చూస్తారా ఇందాక చెప్పుకున్నాం మనం విశుద్ధి చక్రం నీలి కలర్ అంటే బ్లూ కలర్లో ఆకాశం రంగు అనమాట. విశుద్ధి చక్రం అంటే ఆకాశం రంగు, రైట్. సో ఇప్పుడు ఆజ్ఞాచక్రం యొక్క రంగు ఏంటి? ఊదా రంగు అనమాట, వైలెట్ కలర్ అంటాం కదా, ఆ వైలెట్ కలర్ని ఆజ్ఞాచక్రానికి రంగు అనమాట. ఈ ఆజ్ఞాచక్రం కనుక వికసించేలా చూసుకోవాలి. అప్పుడు ఈ మానసిక సమస్యలు లేకపోతే తలనొప్పులు ఇలాంటివన్నీ, స్ట్రెస్, కళ్ళకు సంబంధించిన సమస్యలు, మెదడుకు సంబంధించిన సమస్యలు ఇవన్నీ రాకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు వీటన్నిటికీ పైన ఉన్న సహస్రార చక్రం కనుక సరిగ్గా ఉంటే కనుక మనకి మిగతా ప్రపంచంతో సంబంధ బాంధవ్యాలు బాగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో మనకి పేరు ప్రేక్షకులు అవన్నీ కూడా సహస్రార చక్రం అది కనుక వికసించుంటేనే జరుగుతుందన్నమాట. సో ఈ 7 చక్రాలు ఒక మనిషిలో వికసించడానికి లేకపోతే ఏమైనా వాటిలో సమస్యలు అడ్డంకులు ఉంటాయి అవన్నీ తొలగిపోవడానికి ఒకే ఒక్క ఉపాయం ఏంటంటే ఓంకారం చెప్పడం. ఓంకారం చెప్తే కనుక ఈ చక్రాలన్నీ కూడా వికసిస్తాయి. వీటన్నిటి కూడా ఇంకొక రకాల బీజాక్షరాలు ఉన్నాయి, వాటి సాధన కూడా చేయొచ్చు. వాటికంటే కూడా ఈ ఓంకార సాధన వల్ల లాభాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి నా సలహా మాత్రం కుండలిని చక్ర వికాసం అంటే ఈ 7 చక్రాలు చెప్పుకున్నాం కదండి, మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం. అంటే తలకి పై భాగంలో మన ఇక్కడ ఒక మెత్తటి ప్రదేశం ఉంటుందండి, బ్రహ్మరంధ్రం అని. ఆ బ్రహ్మరంధ్రానికి ఒక అంగుళం పై భాగంలో ఈ సహస్రార చక్రం అనేది ఉంటుందన్నమాట. ఈ సహస్రార చక్రం కూడా వికసించేలా మనం చూసుకుంటే కనుక ఈ ఇందాక చెప్పుకున్నాం కదా, మనిషి సర్వతోముఖ అభివృద్ధి చెందడానికి పనికొస్తుంది. ఎటువంటి ఆరోగ్య సమస్యలు మనిషికి ఉండవన్నమాట. అందువల్ల ఈ చక్రాలన్నీ కూడా యాక్టివ్గా ఉండేలాగా బాగా పనిచేసేలాగా శక్తి అన్ని స్థానాల్లో ఉండేలాగా చూసుకోవాల్సిన అవసరం ప్రతి మనిషికి ఉందన్నమాట. అది ఇప్పుడు ఈ ఒక్కొక్క చక్రానికి ఓంకారం కాకపోతే ఉండే బీజాక్షరాలు ఉన్నాయి. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా, మలమూత్ర స్థానాలకి మధ్యలో ఎరుపు రంగులో ఉండే మూలాధార చక్రం దానికి బీజాక్షరం లం. అది ఎలా చెప్పాలంటే మూలాధార చక్రం వికసించాలంటే ఆ బీజాక్షరం ద్వారా వికసించాలంటే లం 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 అలా చెప్తూ ఉండాలండి. దీనికి 2 అంగుళాల పై భాగంలో మూత్ర విసర్జక అవయవాల వెనక భాగంలో
వెన్నుముక మీద ఉండే రెండో చక్రము స్థానము ఎనర్జీ సెంటర్, అంటే శక్తి స్థానం, శక్తి కేంద్రం. నారింజ కలర్ రంగులో ఉంటుంది. దీనికి బీజాక్షరం వం. ఎలా చెప్పాలంటే వం వం వం. అలా చెప్తూ ఉండాలన్నమాట. ఇంకా దీనికి పైన అంటే బొడ్డు వెనక భాగంలో వెన్నుముక మీద ఉండేది చక్రం పేరు మణిపూరక చక్రం. ఆ పసుపు పచ్చ రంగులో ఉంటుంది ఈ మణిపూరక చక్రం. పసుపు పచ్చ రంగును ఊహించుకుంటూ బీజాక్షరము రం రం. ఊపిరి పీల్చుకుని రం రం. ఇలా. అలాగే ఈ గుండె వెనక భాగంలో వెన్నుముక మీద ఉండే అనాహత చక్రం సరిగ్గా పనిచేయాలి, వికసించి ఉండాలి. అంటే అనాహత చక్రానికి సంబంధించిన జబ్బులు, ఆ ప్రాంతంలో ఉండే జబ్బులు అంటే ఊపిరితిత్తులు కానీ గుండె కానీ సంబంధించిన వ్యాధులు రాకుండా ఉండాలంటే మనము ఈ అనాహత చక్రం వికసించడానికి చేసి బీజాక్షరం, అక్కడ ఉండే బీజాక్షరం పేరు, జపించాల్సిన బీజాక్షరం పేరు యం. అక్కడ మనం ఊహించుకోవాల్సిన రంగు ఆకుపచ్చ రంగు. ఆకుపచ్చ రంగును ఊహించుకుంటూ బీజాక్షరం యం అని చెప్పాలన్నమాట. చెప్తాను చూడండి, వినండి. యం యం యం. గొంతు వెనుక భాగంలో వెన్నుముక మీద, పై వెన్నుముక మీద ఉండే శక్తి కేంద్రము పేరు విశుద్ధి చక్రం. అక్కడ మనం ఊహించుకోవాల్సిన రంగు నీలపు రంగు, అంటే బ్లూ కలర్, నీలం రంగు ఊహించుకుని మనము ఈ విశుద్ధి చక్రం వికసించేలాగా చూసుకోవాలి. చూసుకుంటే గొంతు సమస్యలు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయన్నమాట. సో అవి రాకుండా ఉండాలంటే విశుద్ధి చక్రం వికసించేలాగా చూసుకోవాలి. వాటి కోసం మనం జపించాల్సిన బీజాక్షరము హం. ఎలా చెప్పాలంటే హం హం హం. ఇంకా బ్రుకుటి స్థానం అంటే కనుబొమ్మలు, రెండు కనుబొమ్మలకి మధ్య ప్రాంతంలో, అంటే ముక్కుకు పై భాగంలో, బొట్టు పెట్టుకుని ప్రాంతంలో ఉండేది ఆజ్ఞాచక్రం. ఈ ఆజ్ఞాచక్రం శక్తి కేంద్రం. ఒక రంగు ఇక్కడ ఊహించుకోవాల్సిన రంగు ఊదా రంగు, అంటే వైలెట్ కలర్. ఆ ఊదా రంగును ఊహించుకుంటూ చెప్పవలసిన బీజాక్షరము ఓం. ఎలా చెప్పాలి? నోరు పూర్తిగా తెరిచి ఆ ఒక
ఒకసారి నేను నోటిని ఎలా పెట్టాలో పొజిషన్ చెప్తాను చూడండి. ఫస్ట్ నోరు పూర్తిగా తెరిచి ఆ అంటాము. ఓ షేప్లో పెట్టి ఊ అనే శబ్దం వస్తుంది. ఒకే శబ్దం మారుతూ ఉంటుంది అన్నమాట. ఆ మళ్ళీ ముక్కు ద్వారా ఊపిరి పీల్చుకుంటాం. అలాగా చెప్పాలి. ఆజ్ఞాచక్రం వికాసానికి అంటే ఓంకారం చెప్తున్నాం అన్నమాట. అలాగే సహస్రార చక్రం ఉంది చూసారా, మన తల పై భాగంలో కొంచెం ఒక మెత్తటి ప్రదేశం ఉంటుంది అన్నమాట. మాడు ప్రాంతంలో ఆ మెత్తటి ప్రదేశం పైన ఒక అంగుళం పై భాగంలో మనకి చక్రం, సహస్రార చక్రం అంటే సహస్ర పద్మం అంటే ఒక పెద్ద పద్మం, తెల్ల రంగు పద్మం ఒకటి ఉంటుంది అన్నమాట. అక్కడే శక్తి, కాస్మిక్ ఎనర్జీ మొత్తం మన శరీరంలోకి ప్రవేశించడానికి ఉంటుందన్నమాట. అది కనుక ఎటువంటి వికాసంగా ఉంటే, ఎక్కడ బ్లాకేజ్ అంటే ఏమీ అడ్డంకులు లేకుండా ఉంటే మనిషిలోకి శక్తి ప్రవాహం జరుగుతూనే ఉంటుందన్నమాట. ఇది వికసించాలంటే మన మంత్రం రంగు తెలుపు రంగు ఊహించుకోవాలి. బీజాక్షరం అంటూ ఏమీ లేదు, సైలెన్సు. ఇప్పుడు ఓంకారం చెప్తాం కదండి, ఆ తర్వాత కొంచెంసేపు ఆగిపోవాలన్నమాట. ఆ నిశ్శబ్దంలోనే ఈ సహస్రార చక్రం వికసిస్తుంది. అంటే ఇంకేం చెప్పకుండా అలా శ్వాస మీద ధ్యాస పెట్టి ఉంచితే చాలు. ఇది ఈ సహస్రార చక్రం వికాసానికి. ఇలాగండి 7 చక్రాలని మన ఎటువంటి అడ్డంకులు లేకుండా అన్ని చక్రాలు పనిచేసేలా చూసుకుంటే మనిషి ఆరోగ్యంగా ఉండి తీరుతాడు. ఆడ మనిషి అయినా మగ మనిషి అయినా ఎవరైనా ఆరోగ్యంగా ఉంటారు. ఇలాగ మనం అందరం చేసామనుకోండి, ప్రపంచం మొత్తం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. అప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం. సో అందరికీ ఆరోగ్యం ఉంటే అభివృద్ధి ఉంటే ఆరోగ్యం ఉంటే ఆనందం. అందరికీ అభివృద్ధి, ఆరోగ్యం, ఆనందం ఇవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకోవాలి. ఈ బీజాక్షరాలు కాకుండా ఇదే కుండలిని చక్రాలు ఉన్నాయి కదా, 7 చక్రాలు. ఈ 7 చక్రాలు వికసించడానికి మనం ఓంకారం ద్వారా కూడా చేయొచ్చు అనమాట. ఇందాక చెప్పుకున్నాం కదండి, చెప్పినప్పుడు కింద మూలాధార చక్రము, ఆ వైబ్రేషన్స్కి మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రం వికసిస్తాయి. అలాగే ఓ అని చెప్పినప్పుడు మణిపూరకము, అనాహతి చక్రం వికసిస్తాయి. అంటే బొడ్డు వెనకాలుండి మణిపూరక చక్రం, గుండె వెనకాలుండి అనాహత చక్రం వికసిస్తాయి. అలాగే శబ్దం చేసినప్పుడు విశుద్ధి చక్రం అంటే గొంతు వెనకాలన్న విశుద్ధి చక్రం, పై భాగంలో ఉండే అంటే అది మనకి అది ఆజ్ఞా చక్రం అంటే బురుకుటి స్థానం అంటే కళ్ళ 2 కనుబొమ్మలకి కొంచెం పై భాగం మధ్య భాగంలో ఉండే ఆజ్ఞాచక్రం వికసిస్తాయి. ఇలాగా అంటే ఆ చివర ఓంకారం చెప్పాక నిశ్శబ్దం ఉంటుంది కదా, ఆ నిశ్శబ్దం వల్ల మనకి సహస్రార చక్రం కూడా వికసిస్తుంది అన్నమాట. 7 చక్రాలని మనం ప్రతిరోజు ఓంకార సాధన చేస్తే, పడుకోబోయే ముందు, పొద్దున లేచిన వెంటనే చేస్తే, ప్రతి మనిషి సాధన చేస్తే అందరూ ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి కుండలిని చక్ర వికాసానికి ఓంకార సాధన చేసినా కూడా కొంచెం టైం ఎక్కువ పట్టచ్చు బీజాక్షరాలు ఉచ్చారణ కంటే, కానీ ఫలితం మాత్రం
తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి మీ బీజాక్షరాలు చెప్పినా పర్వాలేదు, ఓంకారం చెప్పినా పర్వాలేదు. సో ఎలా అయినా సరే సాధన చేసి మనం ఆరోగ్యంగా ఉండాలి. అందుకోసం ఇంకొక 3 సార్లు ఓంకారం చెప్పి మనము విరమిద్దాము. ఈ వీడియోని ఇంతటితో ముగిద్దాం. కొంచెం ఊపి మళ్ళీ కొంచెం నిశ్శబ్దం గ్యాప్ ఇచ్చి, అంటే కొంచెం సేపు ఆగి మళ్ళీ ఊపి ముక్కు నిండా పీల్చుకుని నోరు తెరిచి పెదవులను ఓ షేప్లో పెడితే ఊ అవుతుంది అదే శబ్దాన్ని మనం ఏం మధ్యలో ఆపక్కర్లేదు. 2 పెదవులు మూస్తే అవుతుంది. ఓంకారం చెప్పడం చాలా సులభం, అర్థమైంది కదండి. ఊ రైట్. సో ఇంత సులువైన దాన్ని మనందరం సాధన చేద్దాం. ఇంకొక 3 సార్లు. విన్నారు కదండి. ఇన్నిసార్లు ఓంకారం చెప్పడంలో కూడా రకరకాలుగా చెప్పాను నేను. ఈ అన్నిట్లో కూడా నాకు సంతోషం అనిపించింది ఏంటంటే, ఆకారం కొంచెం సేపు చెప్పి, ఉకారం కొంచెం సేపు చెప్పి, మకారం ఎక్కువసేపు చెప్పాలి. అంటే అలాగా ఎలా చెప్తాను చూడండి. ఊపిరి పీల్చుకుని ముక్కు ద్వారా అందరూ తప్పనిసరిగా ప్రతిరోజు కనీసం 2 సార్లు, అంటే నిద్ర లేచిన వెంటనే కాలకృత్యాలు అయిపోయాక మళ్ళీ పడుకోబోయే ముందు ఓంకార సాధన చేసి కుండలిని చక్రాలని అన్నిటినీ వికసింపచేసుకుని ఆరోగ్యంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రమణ యోగి.